దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసునామములో శుభాలు తెలియజేస్తూ దివ్యవాకు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరణ ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న గొప్ప అంశం ఏంటంటే, మానవాళంతటికీ మార్గదర్శకం ఎవరు? మామూలుగా మనందరికీ తెలుసు, యేసు ప్రభుల వారే నేనే మార్గము అని ఉన్నారు, అవునా? ఎస్. అయితే యేసయ్య మార్గంలో ఉన్న మర్మం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం సెలవిస్తూ ఉంది, యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని. ఇక్కడ మనం వాక్యము పరిశీలిస్తే, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన యేసు ప్రభువారు రెండో మాట చెప్తూ ఉన్నారు, నా మూలమున తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు అని. ఇక్కడ చూడండి, ఎవరునూ తండ్రి యొద్దకు వెళ్ళలేడు అని చెప్పట్లేదండి యేసుప్రభుల వారు. ఎవరునూ తండ్రి యొద్దకు రాలేడు అని అంటున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే, యేసుప్రభుల వారు పరలోక రాజ్యం నుండే వచ్చాడు అని అర్థం. మీరు నా దగ్గరికి రావాలి అని అంటున్నారని అర్థం. అదేవిధంగా నా మూలమున తప్ప అనే ఒక వాక్యం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మునుముందు వాక్యాలలో మనకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి. అయితే యేసుప్రభుల వారు మార్గం అంటున్నారు. మరి ఆ మార్గం ఏంటో ఈరోజు మనము తెలుసుకుందాము, ధ్యానించుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో, నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి అతనిని గూర్చి యేసు ఇలా అంటూ ఉన్నారు, ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని చెప్పెను. ఇక్కడ ఫిలిప్పునకు నతనయేలుకు ఆహ్వానము అనే ఒక సందర్భంలో ఫిలిప్పు నతనయేలుని ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి. ఆ సమయంలో నతనయేలును చూసిన యేసు ప్రభుల వారు ఇలా అంటున్నారు, ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని. ఇక్కడ నతనయేలుకి ఇంకొక పేరు ఏంటి అని అంటే కనుక ఇజ్రాయేలీయుడు అని చెప్పొచ్చండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కపటము లేని ఇజ్రాయేలీయుడు అని. ఇదే సందర్భం మన పాత నిబంధన నుంచి చూసుకుంటే ఇజ్రాయేలీయుడు అని ఎవరికి ఉందండి పేరు? యాకోబు గారికి ఉంది, అవునా? మొట్టమొదటగా యాకోబు అనగా అర్థం ఏంటి అంటే మోసగాడు. తన అన్నని మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని దొంగిలించినవాడు. అయితే ఆ యాకోబుకి మొట్టమొదటిగా ఉన్న పేరు యాకోబు. అయితే దేవుడు పిలిచినప్పుడు తన పేరు యాకోబే, కానీ దేవుడు ఎన్నుకున్న తర్వాత తన పేరు ఇజ్రాయేలుగా మారిపోయింది. మనం చూస్తూ ఉంటాము మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనంలో, పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకోబడిన వారు కొందరే. మనం అందరం కూడా పిలువబడ్డ వాళ్ళమే అండి, యేసుప్రభుల వారి యొక్క రక్షణ మార్గంలో నడవాల్సిన వాళ్ళమే. కానీ ఎన్నుకోబడ్డ వారి యొక్క ఆ యొక్క స్థితిలో ఎవరు ఉంటాము అంటే, చివరి వరకు ఈ యొక్క లోక జీవితాన్ని, ఆ యొక్క సాతాను శోధనను తట్టుకొని నిలబడి పరలోక రాజ్యం వరకు మనం వెళ్ళగలిగితే మనం అందరం కూడా ఎన్నుకున్న వాళ్ళమే అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనము యాకోబు కళలో మనం చూస్తే కనుక అండి, ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తే కనుక, ఇక్కడ యాకోబు కళ కంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక దగ్గర ఆగిపోయి ప్రొద్దుగుగుట చే అక్కడ ఆగిపోయాను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చెను. ఇక్కడ చూడండి, రాతిని తన తల దిండుగా యాకోబు గారు చేసుకున్నారు అని. పాత నిబంధనలో రాతి అనగా యేసు ప్రభుల వారు, ఆ శిల క్రీస్తే అని మనం కొత్త నిబంధనలో చూస్తూ ఉన్నాము. రాతి అనగా యేసు ప్రభుల వారు, అంటే తను సేద తీర్చుకోవడానికి కూడా యేసు ప్రభుల వారు సహాయపడుతున్నాడు. అందుకే మనం ఇంతకుముందు కూడా చూసామండి చాలా వాక్యాలలో, ఆది కాండం నుండే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకరీతిగా ఉన్నారు అని. అయితే యాకోబు కళ గురించి మాట్లాడుకునే ముందు మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో చూసాము, నతనయేలుని దేవుడు ఇజ్రాయేలుడు అని అంటూ ఉన్నాడు. అదేవిధంగా 51వ వచనంలో ఆ యొక్క కంటిన్యూషన్ వర్డ్స్లో మనం చూస్తే కనుక, మీరు పరమండలము తెరవబడియు
దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణ చేయుట చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇదిగో మీరు పరమండలము తెరవబడుట చూస్తారు, అంటే పరలోక రాజ్యం విప్పబడడం చూస్తారు. దేవుని దూతలు ఆ యొక్క మనుష్య కుమారునిపై ఎక్కడం దిగడం చూస్తారు అని. అయితే ఇది ఎక్కడైనా ఉందా అని అంటే కనుక ఇదే పాత నిబంధనలో యాకోబు కలలో ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ నెరవేరింది. అది ఎలా అంటే కనుక యాకోబు కలగంటూ ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. అతనికి ఒక కల వచ్చెను. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనంలో అతనికి ఒక కల వచ్చెను, యాకోబుకు ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను, దాని చివర ఆకాశమును అంటుచుండెను. చూడండి, నిచ్చెన మొదలు ఏమో ఈ యొక్క భూమిని నేలని తాకుతూ ఉంది, దాని చివరము ఆకాశము తాకుతూ ఉంది. దేవదూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచూ దిగుచూ ఉండిరి. సేమ్ వాక్యాలు ఇక్కడే ఉన్నాయండి, మన ఆదికాండంలోనే కనబడుతూ ఉన్నాయి. అప్పుడు దేవుడు నిచ్చెన పైగా నిలబడి యాకోబుతో, నేను సర్వేశ్వరుడును, నీ పితామహులగు అబ్రహాముకు ఈసాకుకు నేను దేవుడను అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆశీర్వాదం కూడా పలుకుతూ ఉన్నాడు. ఇదిగో అబ్రహాముకి ఏ విధంగా అయితే నేను ఆశీర్వదించి తన సంతానాన్ని దీవించినానో అదేవిధంగా నీవు పండుకున్న ఈ నెలను నేను నీకు ఆశీర్వాదకంగా, నీ సంతతికి కూడా ఒక గొప్ప దీవెనకరంగా నేను ఇస్తాను అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే మరి ఇక్కడ మనము పరిశీలించాల్సిన అంశం ఏంటి అని అబ్జర్వ్ చేస్తే, అక్కడ యోహాను సువార్తలో నతనీయేలుతో మాట్లాడుతున్న, ఫిలిప్పీలతో మాట్లాడుతున్న యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఆకాశము తెరవబడడం మీరు చూస్తారు, మనుష్య కుమారునిపై దేవదూతలు సంచరించడం మీరు చూస్తారు అని. ఇక్కడ పాత నిబంధనలో ఆల్రెడీ అది యాకోబు కలలో నెరవేరింది. అయితే ఇక్కడ నిచ్చెన అంటే ఎవరు అని చూస్తే కనుక, నిచ్చెన అంటే ల్యాడర్ అంటామండి ఇంగ్లీష్లో, అంటే మరియ తల్లి. ఈ యొక్క భూలోకానికి పరలోకానికి మధ్యవర్తిత్వంగా మరియ తల్లి నిచ్చెనలాగా కనబడుతుంది. ఆ యొక్క మనుష్య కుమారునిపై మీరు ఎక్కి దిగుతూ ఉంటారు అని అంటే ఆ యొక్క స్టెప్స్ అంటే ఆ యొక్క మెట్లు యేసు ప్రభువారిని చూపిస్తూ ఉన్నాయి. యేసు ప్రభువారు నేను మార్గం అంటున్నారు. కాబట్టి మనం ఏదైనా మనం ప్రయాసపడ్డప్పుడు, ఏదైనా పనిలో ఉన్నప్పుడు, ఏదైనా జాబ్ చేయాలన్నప్పుడు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు, అది స్టార్ట్ చేసిన వారందరూ గొప్పవాళ్ళు అయిపోరండి. కానీ 99 అడుగులు ఎక్కిన తర్వాత ఆ 100వ అడుగు ఎక్కినప్పుడు సక్సెస్ అవుతాను, తప్పకుండా విజయాన్ని సాధించుకుంటాను అనే ఒక నమ్మకంతో ఆ 100వ మెట్టు కూడా ఎక్కిన వాళ్ళే విజయవంతులుగా నిలబడతారు. కాబట్టి ఎంతోమంది కార్యాన్ని మొదలు పెడతారు కానీ ముగించరు. కాబట్టి యేసు ప్రభువారు అంటున్నారు, నేనే మార్గము. మొదటి స్టెప్ ఎక్కిన నీవు క్రైస్తవ జీవితంలో 100వ స్టెప్ కూడా ఎక్కగలగాలి ప్రియమైన బిడ్డ. కానీ ఆ 100వ స్టెప్ వరకు నువ్వు వెళ్ళగలగాలి అంటే, భూలోకం నుండి పరలోక రాజ్యం వరకు నువ్వు వెళ్ళగలగాలి అంటే, ఇదిగో నీ జీవితంలో మరియ తల్లి ముఖ్యమైన పాత్రగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నిచ్చెన మరియ తల్లి. ఎందుకు అంటున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడండి. మనం పాత నిబంధనలో చూసుకుంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ చూడండి, మోషే నాయకత్వం నుంచి మనం చూసుకున్నాము. ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి ఐగుప్తు నుండి మరి కనాను దేశానికి నడిపించే మార్గం మధ్యములో దివ్య మందసం అనేది దేవుడి కొలతలతో సహా చెప్తూ ఉన్నాడు. కేరేబు దూతలను కూడా బంగారు పూతలు పూసి మీరు తయారు చేయాలని చెప్తూ ఉన్నాడు. విగ్రహారాధన చేయొద్దు అన్న దేవుడే. అయితే ఆ దివ్య మందసం ఎలా వెళ్తూ ఉందంటే, ప్రతి యుద్ధానికి ముందు ఆ ప్లేస్కి వారు వెళ్ళక ముందే ఇజ్రాయేల్ ప్రజలు ఆ ప్లేస్కి దివ్య మందసం వెళ్ళి అక్కడ అన్ని పరిస్థితులను చక్కబరిచి చూస్తూ, ఓకే నా బిడ్డలు ఇక్కడికి రావచ్చు అని ఒక ప్రేరణ ఇచ్చినట్లుగా మనకి వాక్యాలు ఎంతో ఘనంగా సెలవిస్తూ ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలు బస చేస్తూ ఉన్నారు. ఇదిగో మళ్ళీ అక్కడి నుంచి కదులుతూ ఉన్నారు, మళ్ళీ దేవుడు చెప్పగానే ఆగుతూ ఉన్నారు. అంటే ఇదంతా ఏంటంటే దివ్య మందసము ముందుగా వెళ్తుంది ఇజ్రాయేల్ ప్రజలకి. అందుకే వారికి ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించి పెడుతున్నాడు దేవుడు. దివ్య మందసం మరియ తల్లి. మరి దివ్య మందసంలో ఎవరున్నారు అంటే మనందరికీ తెలుసు, యేసు ప్రభువారు యాజకుడు అహరోను కర్ర పుష్పించింది దివ్య మందసంలో ఉంది. అదేవిధంగా మన్నా
రెండవదిగా మన్నా అనగా యేసు ప్రభువారు శరీర రూపధారుడుగా ఇదిగో మనందరికీ తన యొక్క శరీరాన్ని రక్తాన్ని ఇస్తూ ఉన్నారు మనం జీవించడానికి. అదేవిధంగా మూడవదిగా 2 ఆజ్ఞల పలకలు. అంటే ఇక్కడ మనం కొత్త నిబంధనలోకి వస్తే మీరు నన్ను ప్రేమించాలి, అదేవిధంగా మీ పొరుగు వారిని ప్రేమించాలి అని యేసు ప్రభువారు చెప్తున్నారు. 2 ఆజ్ఞలు, ఆ 2 పలకలు 10 ఆజ్ఞలకి గుర్తుగా పాత నిబంధనలో ఉన్నాయి. ఆ 3 ఉన్న యొక్క అతి పరిశుద్ధ స్థలమే దివ్య మందసము. ఆ దివ్య మందసము ఎవరు అంటే మరియ తల్లి. ఎవరిని హోల్డ్ చేస్తుంది అని అంటే ఇదిగో యేసు ప్రభువారిని హోల్డ్ చేస్తుంది. మనందరికీ తెలుసు యేసు ప్రభువారు పుట్టారు బాలయేసుగా. పరలోక రాజ్యం నుండి డైరెక్ట్గా కిందికి రాలేదండి. ఒక మనుష్య రూపుడిగా 33.5 సంవత్సరాల ఏజ్లో ఉన్న యేసు ప్రభువారు డైరెక్ట్గా భూలోకంలోకి రాలేదు. కానీ ఇదిగో బాలయేసు వలె అమ్మ మరియ తల్లి పరిశుద్ధమైన గర్భము నుండి ఉదయిస్తూ ఉన్నాడు. కాబట్టి దివ్య మందసం మరియ తల్లి, యేసు ప్రభువారు తన గర్భము నుండి ఉదయిస్తున్న గొప్ప వెలుగు. అదేవిధంగా ఈ యొక్క సమయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. అదేంటంటే మనము క్యాండిల్ చూస్తూ ఉంటాము. ఒకవేళ ఇది క్యాండిల్ అనుకుంటే స్లీవా క్యాండిల్ చూస్తూ ఉంటాము. చివరన మనకి వెలుగు అనేది వస్తూ ఉంది. మనం క్యాండిల్ అది ముట్టియగానే వెలుగు అనేది వస్తూ ఉంటుంది. అంటే క్యాండిల్ అంతా ఆ యొక్క వ్యాక్స్ అంతా కరిగిపోతూ ఉంటుంది. కానీ వెలుగు మాత్రం వస్తూనే ఉంటుంది, మనకి వెలుగు ఇస్తూనే ఉంటుంది. అదేవిధంగా వెలుగు అనేది యేసు ప్రభువారైతే కింద క్యాండిల్ ఆ యొక్క వ్యాక్స్ అనేది అమ్మ మరియ తల్లి. ఎందుకంటే మొదటి ఏవా దేవుడికి అవిధేయత చూపించి ఆజ్ఞను మీరారు. అందుకే ఈ యొక్క లోకానికి పాపం అనేది వచ్చింది. దాని తర్వాత ఎన్నో యొక్క స్థితిగతులను మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. కానీ రెండవ ఏవా అయినా అమ్మ మరియ తల్లి దేవుడికి లోబడింది, విధేయత చూపించింది. అందుకే ఒక క్యాండిల్ లాగా అమ్మ మరియ తల్లి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు. యూదుల ఆచారం ప్రకారం మరి పెళ్లి కాని కన్య గర్భము ధరిస్తే యూదులు రాళ్ళతో కొట్టి చంపేసే ఒక పరిస్థితులు ఆ సమయంలో. కానీ మరియ తల్లి అవన్నీ కూడా పక్కకు పెట్టి ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ దేవుడి మాటకి లోబడిన తల్లి, గొప్ప తల్లి, దివ్య మందసం మన మరియ తల్లి. కాబట్టి ఆ తల్లి ఇదిగో క్యాండిల్ వలె కాలిపోతూనే మనకి వెలుగునిస్తుంది. అంటే యేసు ప్రభుల వారిని ఈ లోకానికి అందించింది అని అర్థం అండి. మొట్టమొదటి అధ్యాయంలో ఆదికాండంలో మనం చూసాము, ఇదిగో దేవుడు ఒక్క మాట పలికితే వెలుగు పుట్టింది అని. ఆ వెలుగు ఎవరు, ఆ వాక్య ఎవరు అని అంటే యేసు ప్రభువారు. కాబట్టి మనము ఈ యొక్క ధ్యానాంశంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి? ఈ మార్గములో నేనే మార్గము అని చెప్తున్న యేసు ప్రభువారి యొక్క మార్గము ఏంటి అంటే ఇదిగో నిచ్చెన అమ్మ మరియ తల్లి. ఈ యొక్క భూలోకం నుండి పరలోకానికి మనం వెళ్ళాలి అంటే మరియ తల్లి ఒక నిచ్చెనగా ఉంది. ఆ యొక్క స్టెప్స్, ఆ యొక్క మెట్లు ప్రతి మార్గంలో దేవునికి చెప్తాడు. ఇలా చేయంటాడు, అలా చేయాలంటాడు. మామూలుగా మనం మాట్లాడుకుంటే అండి పరిభాషలో సాతానుని మనం ఏమంటామంటే అబద్ధికుడు అంటాము. యేసు ప్రభువారిని నమ్మదగినవాడు అంటాము. అదే సాతానికి ఇంకొక పేరు ఏంటంటే అపమార్గము. నిన్ను నన్ను అపమార్గంలో నెట్టేస్తూ ఉంటుంది, అపమార్గంలో చూపిస్తూ ఉంటుంది. అంటే అసత్యమైన మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది, ఏదైతే చేయకూడదో అది చూపిస్తూ ఉంటుంది. కానీ యేసు ప్రభువారు ఏమన్నారంటే నేనే మార్గం అంటున్నారు. నేనే మార్గం అనగా ఇది రుజు మార్గము అని అర్థము. అంటే నిజమైన మార్గంలోనే మనం ప్రయాణం చేయాలి. నిజమైన మార్గమే దేవుడే చెప్తున్నాడు. మా అమ్మ మరియ తల్లి నిచ్చెన. ఆ నిచ్చెనని పట్టుకున్న వాళ్ళు పడిపోరండి. కాబట్టి ఎందుకంటే నిచ్చెన అనేది 2 వైపులు మనకి ఇలా ఉంటుంది. మనం 2 హోల్డ్ చేసి స్టెప్స్ ఎక్కాలి, మెట్లు ఎక్కాలి. 2 చోట మన 2 సైడ్లు పట్టుకోకుండా మనం ఎక్కితే పడిపోతాం. మనకి ఒక సపోర్ట్ అనేది ఉండదు. ఇప్పుడు బేస్మెంట్ ఎలాగో అదే విధంగా మనకు ఒక సపోర్ట్ అనేది ఉండదు అనమాట. మనం ఇండ్లలో కూడా మనం చూస్తూ ఉంటాము, మెట్లు కట్టుకుంటూ ఉంటాం ఇంటిపైన. ఇంటి పైకి వెళ్ళడానికి ఇంటి మధ్యలో నుండో లేకపోతే బయటి నుండో మనం కట్టుకుంటూ ఉంటాము. ఆ మెట్లు ఎక్కాలంటే ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్నాం, మెట్లు సడన్గా అలా పెడతామండి గాలిలో, లేదు కదా. పక్క నుంచి ఏదో ఒక సపోర్ట్ నీకు కావాలి, ఒక వాల్ అనేది నీకు కట్టాలి. లేకపోతే అది సపోర్ట్ తీసుకోకుండా నువ్వు ఎక్కలేవు. ముసలోళ్ళు అయితే ఇంకా ఘోరం, కింద పడిపోతారు, చచ్చిపోతారు కూడా. అదేవిధంగా మన ఈ విశ్వాస జీవితంలో అమ్మ మరియ తల్లిని ఇదిగో విశ్వాస పాత్రురాలుగా దేవుడు మనందరికీ చూపిస్తున్నాడు. అంతేకాదండి, మనము లూకాసు వార్త 1వ అధ్యాయం 44వ వచనం చూస్తే పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణురాలైన ఎలిజబెత్తమ్మ గారు పలుకుతున్న మాట,
ప్రభు మాటలు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవమ్మా అని. అదేవిధంగా మనం అందరము ఈ సమయంలో మనం మరియ తల్లిని ఎందుకు అనుసరించాలి అంటే విశ్వాసపాత్రురాలుగా ఉంది మరియ తల్లి మనందరికీ. కాబట్టి మనకు ఒక ప్రశ్న రావచ్చండి ఈ సమయంలో, యేసు ప్రభుల వారు విజ్ఞాపన కర్తవలే ప్రార్థిస్తున్నారు పరలోక రాజ్యంలో అని వాక్యం సెలవిస్తుంది. మరి మరియ తల్లిని మనం ఎందుకు మార్గదర్శకంగా తీసుకోవాలంటే అబ్రహాము గారిని విశ్వాసుల తండ్రి అని ప్రపంచం ప్రకటించట్లేదా? అబ్రహాము గారినే విశ్వాసుల తండ్రి అని ప్రకటించినప్పుడు, లాజరస్ ధనికుడు మరణించినప్పుడు ధనికుడు ఇదిగో అగ్నిలో కాలుతున్నాడు, లాజరస్ పేదవాడు అబ్రహాము ఒడిలో ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉందండి. లూకాసు వార్త 12వ అధ్యాయం అనుకుంటాను. మరి ఆ సమయంలో ధనికుడు అంటున్నాడు పరలోక రాజ్యం వైపు చూస్తూ, తండ్రి అబ్రహామా నన్ను కాపాడు, ఆ యొక్క లాజరస్ని పంపించు, నేను దాహము కొని ఉన్నాను, ఈ మంటలలో కాలిపోతున్నాను అని ప్రార్థిస్తున్నాడు, మొరపెట్టుకుంటూ ఉన్నాడు ఆ యొక్క ధనికుడు. అంటే తండ్రి అబ్రహామా అన్నంత మాత్రాన అబ్రహాం గారు తండ్రి అయిపోతారా ప్రపంచానికి? లేదు కదా. విశ్వాసుల తండ్రి. బైబిల్ ఏం చెప్తుందో మనకు కరెక్ట్గా అర్థం కావాలండి. ఇప్పుడు అబ్రహాం గారిని తండ్రి అన్నంత మాత్రాన యేసు ప్రభువుని పక్కకు పెట్టేసి, తండ్రి యెహోవాని పక్కకు పెట్టేసి, పరిశుద్ధాత్మ దేవుని పక్కకు పెట్టేసి మన అబ్రహాం గారిని దేవుడా 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 అని అంటలేమని మనం అర్థం చేసుకోవాలి వాక్యము. అదేవిధంగా మరియ తల్లి ఈ లోకానికి తల్లిగా తన తల్లిని దేవుడు మనందరికీ ఇచ్చినాడు గొప్ప బహుమానంగా. అందుకే నా తల్లి ఇదిగో నిచ్చెన ఈ లోకానికి పరలోకానికి అని దేవుడు సత్యాన్ని బోధిస్తున్నాడు, మార్గాన్ని మనకి చూపిస్తున్నాడు. అందుకే కథోలిక శ్రీసభ, మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభ చెప్తున్న టీచింగ్స్, నిజమైన ఆ యొక్క మాటలు, నిజమైన వాగ్దానాలు, నిజమైన ఈ యొక్క బైబిల్లో ఉన్న సంఘటనలు మనందరికీ చెప్పి మనకి కనువిప్పుగా మారి ఇదిగో పరలోక రాజ్యం వైపే మనం వెళ్ళాలి అని మన ఈ ప్రయాస. అందుకే అపమార్గం వైపు వెళ్లకుండా, అసత్య బోధనల వైపు వెళ్లకుండా, అబద్ధపు బోధన వైపు వెళ్లకుండా, అబద్ధపు ప్రవక్తలు కపట ప్రవక్తల వైపు వెళ్లకుండా, మరియ తల్లిని దూషిస్తున్న వారి వైపు వెళ్లకుండా, అన్యస్తుల వైపు మనం వెళ్లకుండా, అమ్మ మరియ తల్లిని గౌరవిస్తున్న కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభలో మనం ఉండాలి. యేసు ప్రభుల వారే కోరుకుంటున్నాడు. అందుకే యోహానుతో అంటున్నాడు, ఇదిగో యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, ఇదిగో యోహాను నీ తల్లి అనగానే యోహాను శిష్యుడు దేవుడికి, యేసు ప్రభుల వారికి. మనం అందరం కూడా దేవుడికి శిష్యులమే, మనమందరం పిలువబడ్డ వాళ్ళమే. కాబట్టి మనం అందరం చేయాల్సింది ఏంటంటే, ఇదిగో యోహాను నీ తల్లి అనగానే యోహాను గారు తన సొంత ఇంటికి తీసుకెళ్ళాడు మరియ తల్లిని అని ఉందండి. మరి మనము సొంత తల్లిగా ఎందుకు స్వీకరించట్లేరు? మన మరియ తల్లిని స్వీకరించాలి. స్వీకరిస్తేనే ఈ వాక్యంలో ఉన్న మర్మం మనకు అర్థమవుతుంది, యేసు మార్గంలో ఉన్న మర్మం మనకు అర్థమవుతుంది, అంతరార్థం మనకు అర్థమవుతుంది, పరమార్థం మనకు అర్థమవుతుంది. పరలోకనాథుడు మన పరమ తండ్రి చెప్తున్నాడు, పరలోకంలో ఉన్న మన మరియ తల్లి మనందరి కోసం ప్రార్థిస్తుంది. ఆ తల్లి కన్నీరు ప్రార్థన చేస్తుంది. అందుకే దర్శన గ్రంథం అండి 12వ అధ్యాయము 17వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. ఏమని అంటే, సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యను, అందుచే ఆ సర్పము మిగిలియున్న ఆమె సంతతితో, ఆమె అనగా ఇక్కడ ఇదిగో మరియ తల్లి, ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యను. ఎందుకు యుద్ధం చేస్తున్నాడు సాతాను మరియ తల్లితో అనంటే, లూసిఫర్ని, సాతానుని దేవుడు ఈ లోకంలోకి గెంటేసి ఉన్నాడు. అంటే ఈ యొక్క భూలోకంలోకి గౌరవం లేదు లూసిఫర్కి, యొక్క మహిమ లేదు లూసిఫర్కి, ఏమంటారండి, ఆ గ్లోరీ అనేది లేదు, దేవుడు ఇవ్వలేదు, దేవుడి అనుగ్రహాన్ని కోల్పోయాడు లూసిఫర్. దేవుడి యొక్క ఆజ్ఞని ధిక్కరించి దేవుడు అంతటి వాణ్ణి నేను అవ్వాలి అనుకున్నాడు, అందుకే పడిపోయాడు. అదేవిధంగా ఏవా అదే అనుకుంది, నేను కూడా దేవుడు అంతటి వాడిని నేను అవుతాను, దేవుడు అంతటి వాళ్ళం మేము అవుతామని ఆదాము ఏవ కూడా అనుకున్నారు. కానీ మరియ తల్లి అలా అనుకోలేదండి. పుట్టక ముందే యేసు ప్రభువుని, ఇదిగో నా రక్షకుడి అందు నా హృదయం ఆనందించుచున్నది అని లూకాసు వార్త 1వ అధ్యాయము 46-47 వర్షాలు మనం చూసినాం. కాబట్టి మనందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఆమె సంతతితో యుద్ధము చేస్తున్నాడు సర్ప సంతానము. కాబట్టి ఇప్పుడు మనం యుద్ధం చేయొద్దు మరియ తల్లితో, తప్పది. మనం చేయాల్సింది ఏంటంటే, మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభ చెప్తున్న టీచింగ్స్ ప్రకారం మరియ తల్లి పరలోకానికి ఒక మార్గముగా నిచ్చెనగా ఉంది. ఆ మార్గం ఎక్కేటప్పుడు యేసు ప్రభువుని మనం పట్టుకుంటాడు, మరియ తల్లి దారిని చూపిస్తుంది. అందుకే మరి మనం కరెక్ట్గా చూస్తే అండి, కానా పెళ్ళు విందులో యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ ఆ కుటుంబంలో ఉన్న కొరతను మరియ తల్లి కనుక్కుంది. వాళ్ళు అడక్కముందే, చెప్పకముందే, ముందుగానే యేసు ప్రభువు వారు తన శిష్యులతో రాకముందే మరియ తల్లి అక్కడ ఉండెను అని వాక్యం సెలవిస్తుంది.
ఆ సమయంలో మరియ తల్లి వెళ్ళి యేసుప్రభువారికి చెప్పగానే, స్త్రీ అది నాకేమి ఇది నీకేమి అనగానే మరియ తల్లి అన్న గొప్ప మాట ఆ యొక్క సేవకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటూ ఉంది, ఆయన చెప్పినట్లు చేయండి అని. ఇక్కడ మరియ తల్లి నేను చెప్పినట్లు చేయండి, మొదటి ఏవ చేసింది కదండి, నేను చేసినట్టే చేయండి, ఇదిగో ఆదాము నేను చేసినట్టే చేయాలని చెప్పలేదండి. యేసుప్రభువారితో అమ్మ శిష్యుల దగ్గరికి వెళ్ళి విశ్వాసాన్ని ప్రకటిస్తుంది, నా కుమారుడు చేస్తాడు, మీ పట్ల దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు అని మరియ తల్లి విశ్వసించింది. కాబట్టి ఆనాడు మొట్టమొదటి అద్భుతం ఇదిగో కొత్త నిబంధనలో జరుగుతూ ఉంది మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అన్న విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి మరియ తల్లిని మనం మధ్యస్థ ప్రార్థన అడగాలి. అమ్మ దేవుడి వైపు వెళ్ళండి అని మార్గం చూపిస్తుంది. ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినట్లు చేయండి. మనం అందరం మరి చేస్తున్నామా? యేసుప్రభువారు చెప్పినట్లు. యేసుప్రభువారు చెప్పినట్లు చేయడం అంటే ఏంటండి? వాక్యాన్ని అనుసరించడం. మరి వాక్యం ఈరోజు ఏం చెప్తుందండి? యేసే మార్గము అనే యొక్క మార్గములో దాగి ఉన్న మర్మము మరియ తల్లి అని మనకు అర్థం కావాలి అని దేవుడి యొక్క ప్రయాస. కాబట్టి చివరిగా మరి ఈ యొక్క మార్గము ఎలా ఉంది ఒకసారి మనం చివరిగా ధ్యానించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే అండి, ఇక్కడ గొర్రెల మంద దుష్టాంతము అని ఉందండి. గొర్రెల మంద దుష్టాంతము. అయితే ఇక్కడ యేసుప్రభువారే చెప్తూ ఉన్నారు ఏమనంటే, నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశించక వేరొక మార్గమున ఎక్కివచ్చువాడు దొంగయు దోపిడికాడునై ఉన్నాడు. చూడండి, మార్గం అంటే యేసుప్రభువారు అని చెప్తూ ఉన్నారు. ఆ యొక్క మార్గంలో దాగి ఉన్న మర్మం అమ్మ మరియ తల్లి అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇదిగో ఆ మార్గము గుండా కాకుండా మీరు వేరే మార్గము గుండా వస్తే దొంగయు దోపిడి కాడనై ఉన్నాడు. అందుకే ఈ రోజున మనం చూస్తే అండి ఎన్నో డినామినేషన్స్ మన యొక్క క్రైస్తవులైనంత మాత్రాన మనము క్రీస్తు బిడ్డలం అయిపోం. కానీ క్రీస్తుని అనుసరిస్తేనే మనం క్రీస్తు బిడ్డలం అండి. ఎందుకంటే ఆనాడు మరి కొత్త నిబంధనలు మనం చూస్తే అపోళ్ళు అనుచరుడని, నేను పేతురు అనుచరుడని, లేకపోతే పౌలు అనుచరుడని ఎంతోమంది చెప్పుకుంటున్నారు. అదేంటి? క్రీస్తు విభజించబడ్డాడా? క్రీస్తు వేరుపరపబడ్డాడా? యేసుప్రభువారు ఒక్కరే కదా, మనమందరం క్రీస్తు అనుచరులం. కాబట్టి క్రీస్తు చెప్తున్న వాక్యం ఏంటంటే మరియ తల్లి గురించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో దేవుడు చివరిగా చెప్తున్న మాట ఏంటంటే 7వ వచనంలో, అందుచే యేసు మరలా ఇట్లు చెప్పాను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. యేసుప్రభువారు తప్ప ఇంకెవరూ కాదు ద్వారము. కాబట్టి ఈ ద్వారం గుండా వెళ్ళినప్పుడు మనకేమర్థమవుతుందంటే 9వ వచనం సెలవిస్తుంది, నేనే ద్వారమును, ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. దేవుడి ద్వారా మనం ప్రవేశిస్తే రక్షణ పొందుతాము. అదేవిధంగా అతడు వచ్చుచు పోవచ్చు ఉండును, అతనికి మేత లభించును. మేత అనగా ఇక్కడ దివ్యాహారము, దివ్య బలి విందులో మనం లోకుంటున్న ఆహారము. చివరిగా అండి ఇదే 10వ అధ్యాయము యోహాను సువార్తలో 16వ వచనము, ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు, వానిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరమును ఆలకించును, అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇదిగో ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు ఉన్నాయి. అంటే యేసుప్రభువారి యొక్క మాటలకు విధేయించకుండా, యేసుప్రభువారు చెప్తున్న కథోలిక టీచింగ్స్కి మరి విరుద్ధంగా అన్యులుగా జీవిస్తున్న వారికి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు వేరే మార్గంలో ఉన్నారు, నా మార్గంలో లేరు, రుజు మార్గంలో లేరు, అపమార్గంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, నేను వారిని కూడా తోడుకొని వస్తాను, అవి నా స్వరమును వింటాయి, అప్పుడు ఒకే మంద ఒకే కాపరి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈరోజు మీరు మాకు చెప్పిన గొప్ప మర్మము తండ్రి. అవును తండ్రి, మీరే మార్గము, ఈ మార్గంలో దాగి ఉన్న గొప్ప మర్మము మరియ తల్లి అని మీరు ప్రకటించినారు. అందుని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అయ్యా మేమందరం డిఫరెంట్ డినామినేషన్స్గా కాకుండా కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ ఎన్నో వేల సంవత్సరాల నుంచి మాకు బోధిస్తున్న ఈ యొక్క నిజమైన సత్య బోధనలోనే మేము ఉండే కృపను మా అందరికీ దాయిచ్చమని, మేము ఎల్లవేళలా నీ సన్నిధికి వస్తూ వెళ్తూ ఉండే కృపను, అదేవిధంగా మేతను తినే కృపను దాయిచ్చేయండి. అంటే తండ్రి, మీ యొక్క దివ్యమైన ఆహారాన్ని మేము రోజు పొందుకునే కృపను దాయిచ్చేయండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ మాకు అందిస్తుంది దివ్యమైన ఆహారం ప్రతిరోజు. ఇది మేము గుర్తుపెట్టుకొని
మా దగ్గరే ఉన్నా లేకపోతే కొంచెం దూరంగా ఉన్న కథోలిక శ్రీ సభకి చర్చ్కి వెళ్ళి మేము మీ యొక్క దివ్యమైన సప్రసాదాన్ని లోకనే కృపను మా అందరికీ దాయిచ్యమని, ఎందుకంటే ఈ మార్గమే మమ్మల్ని పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్తుంది అనే విశ్వాసాన్ని తండ్రి ఈరోజు మీరు మాకు ప్రకటించినారు. అదేవిధంగా మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా అమ్మ మరియ తల్లి వల్లే మేమును చనిపోయేంత వరకు తండ్రి మీకు విశ్వాసపాత్రులుగా ఉండే కృపను మా అందరికీ దాయిచ్యమని, మేము నిచ్చెనను పట్టుకొని మీ మార్గంలో తండ్రి మెట్లని ఎక్కుతూ దేవా ఈ యొక్క జీవితాన్ని కూడా గడించుకొని కంప్లీట్గా చేసుకునే తండ్రి, అదేవిధంగా నా తండ్రి కనాను చేరేంత వరకు తండ్రి పరలోక రాజ్యం చేరేంత వరకు దేవా నీకు సాక్షులుగా ఉండే కృపను మా అందరికీ తండ్రి చూస్తున్న నీ బిడ్డలందరికీ దేవా యేసు నామములో 30 60 100 జ్ఞానము వచ్చే విధంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.